నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు యూ అండ్ ఐ బిఎంఎస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రెగ్నెన్సీలో నాజియా అండ్ వామిటింగ్ ఆర్ మార్నింగ్ సిక్నెస్. ప్రెగ్నెన్సీలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 months అవుట్ ఆఫ్ ఒక 100 మంది అమ్మాయిలను తీసుకుంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలను దాంట్లో 60% వరకు కూడా ఈ వామిటింగ్స్, పొద్దున్న లేవగానే ఏదో వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఆర్ కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లమాటికా, న్యాచురలా, దీనికి మందులు వాడాలా ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఎందుకు ఈ నాజియా, వామిటింగ్స్ అనేది చూస్తూ ఉంటామంటే కొన్ని హార్మోన్స్, ఇంతవరకు మన బాడీలో తయారవ్వని కొన్ని హార్మోన్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో తయారవుతూ ఉంటాయి. దానివల్ల ఉదయం లేవగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఆర్ కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడం కూడా లైక్ 1 or 2 episodes చూస్తూ ఉంటాం. వామిటింగ్స్ ఓన్లీ మార్నింగే అవుతాయా అంటే అలా కాదు. కొంతమందికి ఏది తిన్నా సరే వామిటింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అని అంటాం. కొంతమందికి అయితే రోజు మొత్తంలో 8, 10, 12 episodes కూడా చూస్తూ ఉంటాం. దీన్ని మేము హైపరెమిసిస్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ వామిటింగ్స్కి మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, మందులు వాడొచ్చా అనుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మరియు కొంతమందికి 4th, 5th ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వామిటింగ్స్ అనేటివి డైలీ 1 or 2 episodes ఉంటే మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక 4, 5 episodes అవుతున్నాయి, ఏది తిన్నా కూడా కడుపులో ఉండట్లేదు, నీరసం అయిపోతున్నారు అనుకున్న సందర్భంలో మాత్రం తప్పనిసరిగా మనం మందులు వాడాల్సి అవసరం ఉంటుంది. అండ్ ఏ మందులు వాడాలి? కంపల్సరీ మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడుకోవడం చాలా బెటర్. అండ్ తీసుకునే ఫుడ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆయిల్, మసాలా మరియు బయట దొరికే స్ట్రీట్ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకునేది చాలా బెటర్. ఉదయం లేవగానే కొంచెం డ్రైగా ఉండే ఫుడ్ అంటే లైక్ బ్రెడ్ ఆర్ లైట్ ఇడ్లీ ఆర్ ఉప్మా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ కంపల్సరీ మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటే వామిటింగ్స్ని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. కొన్నిసార్లు వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి అండ్ వెయిట్ లాస్ కూడా అవుతుంది అండ్ ఏది తిన్నా కూడా బాడీలోకి వెళ్ళట్లేదు, స్పృహ కోల్పోతున్నారు అన్న సందర్భంలో సెలైన్స్ కూడా మేము పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా కొంతమంది ట్విన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళలో హార్మోన్స్ లెవెల్స్ అనేటివి ఉండాల్సిన నార్మల్ లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు వామిటింగ్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంతమందికి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అని 35 years తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం కానీ ఇలాంటివి వాళ్ళలో కూడా వామిటింగ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వామిటింగ్స్ అప్పుడు టాబ్లెట్స్ యూస్ చేయొచ్చా? ఎస్, హ్యాపీగా యూస్ చేయొచ్చు, బట్ అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. డైట్ చేంజెస్ అండ్ వీలైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, టీ, కాఫీస్ని తక్కువ చేయడము అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ లేకుండా ఉండడము, తినే ఫుడ్ ఏదైనా సరే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అడ్మిషన్ ఎప్పుడు అవసరం చెప్తాము అంటే తన వెయిట్లో ఒక 5% ఆఫ్ వెయిట్ లాస్ ఉంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతున్నారు ఆర్ ఏది తిన్నా వామిటింగ్ అవుతుంది, అలాంటి టైంలో కొన్ని సెలైన్స్ పెట్టి ఇంజెక్షన్స్ పెట్టి వామిటింగ్స్ని కంట్రోల్ చేసిన తర్వాత మేము డిశ్చార్జ్ విత్ సమ్ మెడికేషన్ అడ్వైస్ చేస్తాము. ఈ వామిటింగ్స్ వల్ల ప్రాబ్లమా? కొన్ని సందర్భంలో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే వామిటింగ్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న సందర్భంలో యాజ్ ఎ లాస్ట్ ఆప్షన్ అంటే ఒక 2nd line, 3rd line డ్రగ్స్ అన్నీ యూస్ చేశాక కూడా వామిటింగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, కంట్రోల్ అవ్వట్లేదు అని అన్న సందర్భంలో మాత్రమే టర్మినేషన్ అంటే అబార్షన్కి ఛాన్సెస్ వాళ్ళకి ఆప్ట్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ వామిటింగ్స్ వల్ల ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అండ్ ఎన్ని రోజుల వరకు ఈ వామిటింగ్స్ కంటిన్యూ అవుతాయి అని అంటే ఒక 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుంటే 60% వరకు ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ ఆ వామిటింగ్స్ అనేటివి కంట్రోల్లోకి అయిపోతుంది. కొంతమందికి 5th month వరకు అంటే 20 weeks వరకు కూడా కంటిన్యూ అవుతుంది. వెరాస్ 5 to 10% ఆఫ్ పీపుల్కి మాత్రం ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ద జర్నీ అంటే 9 months వరకు కూడా మనం వామిటింగ్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా మందులు వాడుకోవచ్చు, దానివల్ల వచ్చే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు.